ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఇంటూ యావరేజ్ 70 లక్షలు వేద్దాం. క్యాలిక్యులేటర్ లో చిన్నది కాదు పెద్ద చూపించండి. ఇలా దిగుతుంది 840 కోట్లు. సుమారు 832 కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని రైతులకు ఇప్పించిన నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇప్పుడున్న ధర. తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 3 లక్షలు. అంటే ఎంత సార్ ఎన్ని రెట్లు పెరిగింది? 20 రెట్లు పెరిగింది సుమారు ఈ 15 ఏళ్ళు. ఇదే భూమి 15 ఏళ్ళ తర్వాత కూడా మీ దగ్గరే ఉంటుంది. అమ్మేటోళ్ళు కాదు రైతులు. 15 ఏళ్ళ తర్వాత దీన్ని 10 సార్లు వేసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఆస్తి. ఆ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. ఇన్ని వేల కోట్లు అంటే ఏమైనా ఉంటే తీసేసుకునేటోళ్ళే చూశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతు కష్టాన్ని అర్థం చేసుకుంటూ 830 కోట్ల రూపాయల భూముల్ని రైతులకే తిరిగి ఇచ్చేసి, ఎవరి దగ్గర నుంచి తిరిగి ఇచ్చారు? కార్పొరేట్. అంటే అప్పుడున్న సీఎం అందరూ మీ దగ్గర నుంచి లాక్కుని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాకి ఏమని ఇచ్చారు? ఇక్కడ ఫ్యాక్టరీలు కడతారు, అభివృద్ధి చెందుద్ది, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ఇచ్చారు. వాడుకోకుండా వాళ్ళ ఆస్తి కోసమే ఉంచేసుకున్నారని అందరికీ తెలుసు 20 ఏళ్ళ నుంచి. కానీ ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. ఒకవేళ దృష్టి పెట్టినా సాధించలేకపోయారు. చంద్రబాబు గారు ట్రై చేశారు, కానీ ఆయనే అన్నారు సాధించలేకపోయాను అని చెప్పి. నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి రైతులకి డబ్బు, భూమిని అంటే భూమిని తిరిగి ఇచ్చిన నాయకుడు మన అందరం పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అందరూ చేతులెత్తి నమస్కారం చేసుకోవాలి. సో అలాగే ఈ ఉద్యోగంలో పాల్గొన్న నాయకులందరూ, రైతులందరూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సార్. స్టేజ్ అనేది ఏంటి అంటే ఇలాంటి చేసిన నాయకుడు ఎక్కడైనా చూసారా మీరు? లేదు. ఎక్కడ ఉండరు. ఫ్యూచర్ లో ఏమో అప్పుడు కనపడతారో లేదో తెలియదు. ఇప్పుడు ఈ రోజు ఆ తోరణాలు అది కట్టి భోజనాలు ఏర్పాటు చేసి మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇది చరిత్రలో మిగిలిపోయే రోజు. మళ్ళీ ఎవరికి తిరిగి రాదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇక్కడికి రావడం అనేది మీరు చేసిన ప్రార్థన అయి ఉండొచ్చు. ఆయన రావటం కాబట్టే వెనక్కి వచ్చిన పొలాలు. తర్వాత ఇంకో నాయకుడు మామూలుగా ఎవరో నార్మల్ వచ్చేస్తే సాధించగలిగే విషయం సామాన్యమైన విషయం కాదు. ఆయన రైతు కష్టాలకి మీరు చేసిన పూజలకి ఫలించి ఇక్కడికి వచ్చారు. అందుకనే మనం అందరం కలిసి ఆయన ద్వారా కూటమి ప్రభుత్వంలో అలాగే ఇది సాధించడానికి సహకరించిన మన అధినాయకుడు వెళ్ళి చెప్పగానే సహకరించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రిజిస్ట్రేషన్స్ జరిగేటప్పుడు కూడా అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఏ ఒక్క పొలిటికల్ నాయకుడైనా, ఏ ఒక్క అధికారికైనా మీ దగ్గర డబ్బులు అడిగితే డైరెక్ట్ గా మీ కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన తమ్ముడు నేనున్నాను, ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చి మీరు అది చెప్తే గనక ఒక్క రూపాయి ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వకుండా, మీకు ఏ ఇబ్బందులు కలగకుండా ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా స్మూత్ గా జరిగేటట్టు దగ్గరుండి చూసుకోమని చెప్పే పవన్ కళ్యాణ్ గారు. అలాగే మనం తప్పనిసరిగా ఒక్క రూపాయి ఎక్కడ అవినీతి జరగకుండా మీ భూములు మీకు త్వరలోనే మొత్తం రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా అయిపోయి మీ పొలాల్లో మీరు మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు తగ్గని ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే మన పార్టీ అధ్యక్షులు కుమార్ బాబు గారికి, అలాగే ఈ పోరాట అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతుల పక్షాన
నిలబడుతూ రైతుల కోసం సమస్యలు తీర్చడం కోసం ముందుకెళ్ళినటువంటి నారాయణ స్వామి గారు కానీ, చింతా సూర్యనారాయణ గారు కానీ, ఇంకా బుజ్జి గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సెల్స్ సంబంధించినటువంటి రైతులు కాబట్టి వారందరికీ కూడా మన ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పేసి నేను గంటాపరంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నాయకుల ద్వారా ఈ రోజున పిఠాపురంలో మీ యొక్క సమస్యని దాదాపు సంవత్సరాల కాలం నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయి దానికి మీరు వెంటనే చెయ్యాలని చెప్పగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంటనే దాన్ని రివోక్ చేయించి రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసినటువంటి మన శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, మేము అందరం కూడా శాసనసభ్యులుగా నేను కానీ, బాబు గారు కానీ, గేట్ గారు కానీ, అన్న నాగేశ్వరరావు కానీ ఎంతో మంది శాసనసభ్యులు చేసిన ఈ నియోజకవర్గ అభివృద్ధికి మా వంతు అలాగా చిన్నగా చేయగలిగిన తప్పించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడంతో మొట్టమొదటి సంవత్సరంలోనే 308 కోట్ల రూపాయలతో మన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో కూడా మన తీర ప్రాంతం కోనపాపేట కానీ, మాయపట్నం కానీ, సుబ్బంపేట కానీ, ఉప్పాడ కానీ ఈ తీర ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు తుఫాను వచ్చినా మనకి వందలాది సముద్రంలో కొట్టుకుపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అవే కాకుండా సముద్రం ఉప్పాడ తీర ప్రాంతానికి 2 కిలోమీటర్ల లోపల ఉండేది నా చిన్నప్పుడు. ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితులు, రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం మనం రోడ్డు వేయించుకోవడమే కానీ దానికి శాశ్వత పరిష్కారం నేను కానీ శాసనసభ్యుడిగా నేను కూడా ఆలోచన చేయలేని పరిస్థితులు మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 323 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజున ఉప్పాడ తీర ప్రాంతానికి ఆయన వారధి కట్టడానికి చేసినటువంటి కార్యక్రమం వెంటనే శాంక్షన్ చేయడమే కాకుండా ఈ రోజున త్వరలో పనులు ప్రారంభించడానికి ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో వారికి కర్తాలు తోడు ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానికంలో కూడా ఆయనకి అండగా ఉండాలి. రాబోయే కాలంలో మరలా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఈ నియోజకవర్గ సమస్యల్ని, ప్రజల కష్టాన్ని, సమస్యలు తీర్చే శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్నత పదవుల్లోకి రావాలని ఈ నియోజకవర్గం మనందరం కూడా నాటి ఫలితం ఆయన్ని శాశ్వత శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గాన్ని చేయడానికి మనందరం కూడా కృషి చేద్దాం. మీతో పాటు అడుగు వేయడానికి మన ఎంపీ గారు కానీ, ఇతర నాయకులు కానీ, ఈ పిఠాపురం నియోజకవర్గ నాయకులు ఎంతో మంది ఈ రోజున ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి, ఈ రోజున జనసేన పార్టీ దగ్గర నుంచి ఆ కుటుంబం ప్రజల కోసం చేయాలనే సంకల్పం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక సినిమాలో యాక్ట్ చేస్తే వందలాది కోట్లు ఇచ్చే పరిస్థితులు కూడా ఆయన సినిమాలు కాదని ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల తీర్చడం కోసం ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది రైతు సంక్షేమ కార్యక్రమం. రైతుల పట్ల, మత్స్యకారుల పట్ల ప్రత్యేక అభిమానం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆజన్మాంతం ఈ నియోజకవర్గం రుణపడి ఉంటది. ఆ రకంగానే ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము అందరూ ఉంటామని చెప్పేసి వేదిక ద్వారా కర్తాలతో ఉంటారా మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు ముందుగా మన సూర్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా నారాయణ స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిన్నే చెప్పాను, మనం రిప్రజెంటేషన్ అనేది ఇస్తే ఆ రిప్రజెంటేషన్ ఎంపీ గారి ద్వారా మనం సంపర్కించుకుందాం. ఎంపీ గారి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి ఆయన టేబుల్ మీదకి వెళ్ళేలా చూసి దాని మీద పరిష్కరించడానికి అవకాశం ఉంది. పండుగ
లేకపోయినా నేను నమ్మిన నాయకులు సాధించారు, అది నా సక్సెస్ కూడా అని చెప్పి ఆయనే మొత్తం ఇదంతా కూడా ఏర్పాటు చేసి నిన్నటి నుంచి ఇక్కడే కూర్చొని చేశారు. అలాగే జిల్లా అధ్యక్షులు ఉన్నారు తుమ్మల బాబు గారు. తుమ్మల బాబు గారు కూడా ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయనకి ఎందుకు DCCB ఇచ్చారు అంటే ఆయన కూడా రైతు కష్టాలంటే ఏంటో తెలుసు. కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి కూటమి పార్టీల నాయకులు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వేదికని అలంకరించవలసిన కోరుతా ఉన్నా. అలాగే తప్పించి ఉన్నవారు ఇలా పైకన్నా రండి, పక్కన వీడియో తప్పించి ఉన్నవారు తప్పుకోవాలి. పైకి రండి నాయకులు అయితే రైతులు కూర్చోవలసిన కోరుతా ఉన్నాం. ఏమండి కొద్దిగా క్లియర్ చేయండి. ఏమండి మీడియా తప్పించి ఉన్నవాళ్ళు క్లియర్ చేయండి. మీడియా కాకపోతే మీరే చెప్పండి. సౌకర్యాలు వాటిని ఒక స్టేజ్లో రావాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే అప్పారావు గారు వచ్చారు, వారిని కూడా రమ్మని కోరుతున్నాను. అలాగే బాబురావు గారు, గోల్డ్ బాబు గారు ఇక్కడ భోజనాలు కొంతసేపు ఆపండి. ఈ మీటింగ్ 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోయింది. దాన్ని మీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. కాస్త బాబ్జీ గారు రైతులు తరపున పాలాభిషేక కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరికీ నాయకత్వం బాబ్జీ గారు